జింబాబ్వే టూర్ లో భాగంగా 5 టీ20 మ్యాచ్ల సిరీస్ లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. హరారే వేదికగా జింబాబ్వేతో ముగిసిన మూడో టీ20లో 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్ లో తొలి టీ20లో జింబాబ్వే గెలవగా రెండో టీ20లో భారత్ భారీ విజయం సాధించింది. ఇక మూడో టీ20లో 183 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన జింబాబ్వే పవర్ ప్లే లో చకచకా వికెట్లను కోల్పోయింది. అయితే ఈ దశలో డియాన్ మేయర్స్, క్లైవ్ మదాండే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వేగంగా పరుగులు చేస్తూ చెమటలు పట్టించారు. ఈ జోడీని 17 ఓవర్లో సుందర్ విడగొట్టడంతో జింబాబ్వే ఓటమి ఖరారైంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా శుభమన్ గిల్ 66 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 49 పరుగుల కీలక ఇన్నింగ్స్ తో జింబాబ్వే ముందు 183 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. అయితే జింబాబ్వే 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులే చేసింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ తో చెలరేగడంతో బ్యాటింగ్ అనుకూలించే పిచ్చిపై జింబాబ్వే ఓడిపోవాల్సి వచ్చింది. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై సికిందర్ రాజా స్పందించాడు. ఈ మ్యాచ్ లో మేము 2 కారణాల చేత ఓడిపోయాం. మొదట బౌలింగ్ లో 20 పరుగులు అదనంగా ఇవ్వటం, తర్వాత బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ వెంటనే వికెట్లను కోల్పోవటం. ఈ 2 దశల్లో మెరుగై ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచేవాళ్ళం. ఎందుకంటే టార్గెట్ ను ఛేదించేందుకు చివరి వరకు పోరాడాం. అయితే ఆరంభంలో వికెట్లను కాపాడుకుంటూ మంచి ఆరంభాన్ని ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచేవాళ్ళం. అలాగే బౌలింగ్ లో మరో 20 పరుగులు అదనంగా ఇవ్వటం ఓటమికి ప్రధాన కారణమని సికందర్ రాజా చెప్పుకొచ్చాడు. మా టాప్ ఆర్డర్ బ్యాటర్లపై నాకు పూర్తి నమ్మకం ఉంది. త్వరలోనే వారు సత్తా చాటుతారు. ఓపెనింగ్ జోడీ కొంచెం స్టార్ట్ అందిస్తే మేము విజయాలు దక్కించుకునే వాళ్ళం. కానీ ఆరంభమే మాకు నష్టంగా మారుతుంది అని సికందర్ రాజా చెప్పుకొచ్చాడు.